ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పెన్షన్ల మంజూరుతో పాటుగా అనర్హులవి రద్దు దిశగా కసరత్తు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ రూ. 4,000 పెంచి అమలు చేస్తున్నారు. 26 రకాల పెన్షన్లు ప్రస్తుతం అందిస్తున్నారు. అయితే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పెన్షన్ల కొనసాగింపు మీద ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు మీద కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకి రూ. 4,000 పెన్షన్ పెంచి అమలు చేస్తోంది. ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దకు వెళ్లి అందిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మొత్తానికి మంచిగానే పెన్షన్లు అందుకుంటున్నారు చాలా మంది. వీరిలో వృద్ధులతో పాటు దివ్యాంగులు, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నారు. అదే సమయంలో గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్ల మంజూరుకి పెద్ద సంఖ్యలో పెన్షన్దారులు నిరీక్షిస్తున్నారు. అసెంబ్లీలో కొత్త పెన్షన్ల మంజూరు మీద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో అర్హులైన పెన్షన్దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 3 లక్షల వరకు అర్హత లేని పెన్షన్లు తీసుకుంటున్నట్లుగా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. దివ్యాంగుల పెన్షన్ మంజూరులో అర్హత లేని వారికి లబ్ధి అందుతున్నట్టుగా గుర్తించారు. వీరి వివరాలను ప్రభుత్వానికి సమర్పించారు. రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం దాదాపు 2 లక్షల మంది వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయట్లేదు. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించి డిసెంబర్ నెలాఖరులోగా పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరిలో ప్రారంభించే జన్మభూమి 2లో కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. నకిలీ ధృవపత్రాలతో పెన్షన్లు అందుకుంటున్న వారిని గుర్తించి వారికి తెగించేలాగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక పెన్షన్లు 2 నెలల వరకు తీసుకునే వారికి మూడో నెలతో కలిపి మొత్తం మీద డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలిపారు.